ఈ రాజధానికి ఆర్థిక సహకారం అవసరం. ఆర్థిక సహకారం వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అట్లాగనే ఇప్పుడు ఈ హడ్కో కానీ కొన్ని మన కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ తోటి అమరావతి రాజధాని నిర్మాణం కొరకు కొంచెం రుణాలు వాళ్ళు మంజూరు చేయించారు. మంజూరు కూడా అయినాయి. అయితే దానికి కొన్ని సాంకేతికరమైనటువంటి పనులు చాలా ఉంటాయి. అంటే ప్రభుత్వ గ్యారెంటీలు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు కూడా ఇక్కడ సర్వే చేసుకోవటం, సర్వే అనంతరం ఇక్కడ సామాజిక పరమైనటువంటి అంశాలు, స్థితిగతులు ఎట్లా ఉంటాయి, భవిష్యత్తులు ఎట్లా ఉంటాయి, మనం కనుక ఈ ఫండింగ్ ఇస్తే మరి అభివృద్ధి చెందిద్దా లేకపోతే ఇంకెవరైనా నష్టపోతారా, ఇవన్నీ కూడా వాళ్ళు సామాజిక పరమైనటువంటి సర్వే చేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా చేశారు. అన్ని వర్గాలతోటి కూడా వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడి వీళ్ళతో మమేకమై వీళ్ళ అభిప్రాయాలు కూడా వాళ్ళు సేకరించారు. నిధులు అయితే కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ మనందరికీ తెలిసింది ఏంటంటే, ఒక నిధులు మంజూరు చేసేటప్పుడు కొన్ని సాంకేతికపరమైనటువంటి ఒప్పందాలు, అగ్రిమెంట్లు, రాతపూర్వకమైనటువంటి ఈ ప్రాసెస్ ఉంటుంది, విధానం. ఆ విధానపరంగా కొద్ది రోజులు సమయం తీసుకుంది. తదనంతరం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. గ్రాడ్యుయేషన్స్ ఎన్నికలు కానివ్వండి, టీచర్స్ ఎన్నికలు కానివ్వండి. ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచి ఆ టెండర్లు కూడా ఓపెన్ చేయబోయే పరిస్థితుల్లో కోడ్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ సహజంగా కోడ్ని అందరం పాటించాలి కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం పాటించాలి కాబట్టి ఆ కోళ్ళు చెప్పారు, కోడ్ అయిందాక మీరేమి తీసుకోండి, ఏది అగ్రిమెంట్లు అయితే టెండర్లు అయితే పిలుచుకోండి కానీ ఓపెన్ చేయగాకండి అన్నారు. ఓపెన్ చేయాలి. రేపు 7 ముగుస్తుంది. మార్చి 8 టెండర్లు ఓపెన్ చేస్తున్నారు. అనంతరం మళ్ళీ గవర్నమెంట్కి ఈ కాంట్రాక్టర్స్కి గుత్తేదారుల మధ్య ఒప్పంద పత్రాలు కూడా రాసుకోవాలి కనుక అది కూడా కొంచెం మినిమం పీరియడ్స్ ఉన్నాయి. 15 నుంచి 20 రోజుల పీరియడ్ ప్రభుత్వాలు కూడా అది ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనలు. ఈ నిబంధనల ప్రకారం పాటించాలి. పాటించడం కొరకు కూడా ఇంకొక 10-20 రోజులు సమయం తీసుకుంటుంది. ఆ అగ్రిమెంట్ల అనంతరం గుత్తేదారులు కూడా పనులు మొదలు పెడతానికి ముందున్నారు. ఇప్పుడు గుత్తేదారులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కార్మికులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన యంత్రాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ముడిసరుకును కూడా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అట్లనే వాళ్ళు క్యాంప్ ఆఫీసులు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్సీసీ కానివ్వండి, అట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్యాంప్ ఆఫీసులు రెడీ చేసుకుని వాళ్ళంతా శుభ్రపరచుకొని లేబర్ కోసం వచ్చే కార్మికుల కోసం వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ షెల్టర్లు అన్నీ కూడా చేస్తున్నారు. మార్చిలో ఎటువంటి పరిస్థితుల్లో పనులు మొదలవుతాయి. ఏప్రిల్కి బాగా ఊపందుకుంటాయి. కారణం ఏంటంటే ఈ సమ్మర్ కాబట్టి సమ్మర్లో కొన్ని జరగాల్సిన పనులు ఉన్నాయి, వర్షాలు ఆటంకాలు లేకుండా. అందుకని ఖచ్చితంగా జరుగుతాయి అని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. ప్రభుత్వ పరం కూడా ఆ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు.